వినూత్న ప్రాజెక్ట్ మోడళ్లతో ఆకట్టుకున్న శ్రీ విద్యా సంకల్ప హై స్కూల్ విద్యార్థులు. నారపల్లి, బాలాజీనగర్, కొర్రేముల మెయిన్ రోడ్లోని శ్రీ విద్యా సంకల్ప హై స్కూల్లో అకాడమిక్ ఫేర్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సైన్స్, గణితం, తెలుగు, ఇంగ్లీష్, హిందీ తదితర విభాగాలకు చెందిన 100కు పైగా ప్రాజెక్ట్ మోడళ్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరై విద్యార్థుల ప్రతిభను ఆసక్తిగా వీక్షించారు. విద్యార్థులు రూపొందించిన వినూత్న మోడళ్లను సందర్శకులు ప్రశంసించారు. ఈ సందర్భంగా సైన్స్ రంగంలో శాస్త్రీయ ఆలోచనలను చిన్నప్పటి నుంచే పెంపొందించుకోవాలని సూచించారు. పాఠశాల డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి, భాష, ఆనంద్ కుమార్, సతీష్, నాగభూషణం కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు. ల్యాబ్ ఆధారిత బోధన ద్వారా విద్యార్థులకు ప్రాయోగిక జ్ఞానం అందించటం పాఠశాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. అలాగే 2026-27 విద్యా సంవత్సరానికి నర్సరీ నుండి 10వ తరగతి వరకు ప్రవేశాలు ప్రారంభమైనట్లు తెలిపారు. అందరికీ నమస్తే అండి. సో మై నేమ్ ఈస్ ప్రవీణ్ రెడ్డి. సో వీఆర్ ఫ్రమ్ శ్రీ విద్యా సంకల్ప హై స్కూల్. So today we organized academic fair to present the models or charts or objects related to science, maths, languages and other areas also. So our students are presenting nearly 100 models in different areas like body skeleton, like heart, brain, or related to microscope, or in the case of maths, ATM machine, addition, subtraction, simplification, like related to how to calculate 3-digit, 4-digit multiplication, divisions also in simple manner. Even though we have in languages also like Telugu, Hindi, English, social related also, we presented in academic fair. So we appreciate all the teachers, parents and the students to participate in this to success the program. From our management side, we convey our best message to or wishes to every parent and children to continue like this in every year to present in different areas. So our school main motto is playway method of teaching. What is the playway method of teaching? చాలా స్కూల్స్లో మనం అబ్జర్వ్ చేస్తాము, టెక్స్ట్ బుక్లో ఉంది మాత్రమే చెప్తారు. మా స్కూల్లో టెక్స్ట్ బుక్లో ఉన్నది ల్యాబొరేటరీ మెథడ్లో, హ్యాండ్స్ ఆన్లో ఒక ఆబ్జెక్ట్ చేతికి ఇచ్చి బ్రెయిన్ అంటే ఇలా ఉంటుంది, హార్ట్ అంటే ఇలా ఉంటుంది, సెల్స్ అంటే ఇలా ఉంటాయి, స్కెలిటన్ అంటే ఇలా ఉంటాయి, స్కెలిటన్లో ఎన్ని బ్రోన్స్ ఉంటాయి. సో ఈవెన్ దో మ్యాథ్స్ కూడా చిన్న చిన్న పజిల్స్ ఇచ్చి ఎలా సింప్లిఫై చేయాలో ప్రతి ఒక్క స్టూడెంట్కి హ్యాండ్స్ ఆన్ ఇచ్చి చేస్తాం. అండ్ ఇంకొకటి, మా స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్ ఏదో ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తారు. అంతేగాని ఓన్లీ బాగా ఉన్న స్టూడెంట్స్ని నలుగురిని ముందు పెట్టి చేయించడం అంటూ జరగదు. ఎలాంటి ఏరియాలో ఉన్నా, యావరేజ్గా ఉన్నా, అబోవ్ యావరేజ్గా ఉన్నా, ఎక్సలెంట్గా ఉన్నా, వీ హ్యావ్ టు మేక్ ఎ సింగిల్ లైన్. We encourage every children to participate in each and every activity like language, programs, handwriting skills, or like a regular examination pattern, or sports, or lab like science fair or academic fair like this. So we thank to every parent, and for coming next year also we are introducing more labs related to maths, science and computer also. So for that we are extending this school program in different areas. And for the academic year 2026-27, nursery to 9th grade we are doing now. The next we have nursery to 10th. Admissions are open. We are succeeding in all areas. Even in the result oriented also, we are succeeding in all the subjects. టోటల్ ఎన్ని ప్రాజెక్ట్ తయారు చేశారు? టోటల్ ఈరోజు దగ్గరగా 104 ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేశారండి. 104. ఎంతమంది స్టూడెంట్ పాల్గొన్నారు? దగ్గర 250 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారండి, ఫ్రమ్ యూకేజీ టు గ్రేడ్ 10. ఓకే, ఈ ప్రాజెక్ట్ ఎంత కాస్ట్ అవుతుంది కదా సార్? ఇది పేరెంట్స్ ఇచ్చారా, మీ మేనేజ్మెంట్ ఇచ్చారు? చాలా వరకు కాస్ట్ సింప్లిఫై చేస్తాము, అంత ఎక్కువ కాస్ట్ అయితే ఉండదు ఇక్కడ. సో ఎక్కడైతే లార్జ్ అమౌంట్లో ఉంటుందో అది మేము స్కూల్ నుంచే రిప్రజెంట్ చేస్తాం. లైక్ మోడల్స్, మీరు మా ముందు కొన్ని మోడల్స్ చూస్తున్నారు, వాటి మోడల్స్ మేము తెప్పిస్తాము. చిన్న చిన్న చార్ట్స్, డెకరేషన్స్ వాటి మాత్రం పేరెంట్స్, పిల్లలు భరిస్తారు. మిగతావి హ్యూజ్ అమౌంట్స్లో ఉన్నాయి మాత్రం స్కూలే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. మా మేనేజ్మెంట్ ప్రతి ఒక్క విషయంలో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇన్ని ప్రాజెక్ట్లో బెస్ట్ ప్రాజెక్ట్ ఏది ఉంది మీకు? చాలా అనిపించింది, బట్ నాకు ఒక 4th, 5th స్టాండర్డ్లో ఒక అమ్మాయి తీసుకున్న ఐడియా రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ పైన, ప్లాస్టిక్ పైన ఐడియా తీసుకుంది. ఆ ఐడియాని మేము నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. డోంట్ యూజ్ ప్లాస్టిక్.
ఈ కాన్సెప్ట్ని మేము నెక్స్ట్ ఇయర్ అడాప్ట్ చేసుకొని కమింగ్ ఇయర్లో మా స్కూల్ ప్రొమిసెస్లో ప్లాస్టిక్ అనేది ఎలవలేదు. మేము వాడము, మా పిల్లలు వాడరు, మా పేరెంట్స్ కూడా వాడొద్దని చెప్తున్నాము. ఫర్ ద సేక్ ఆఫ్ సేవ్ ద నేచర్, సేవ్ ద ఎర్త్. ఓకే సార్, మీ పిల్లలు ఇంత టాలెంట్ ఉన్నారు కదా, ఇంకా కొత్తగా ఏదైనా చేస్తానని బాగా అనిపించిందా మీకు? కొత్తగా అంటే కొన్ని స్కెలిటన్ బాగా చేస్తారు, కొన్ని మైక్రోస్కోప్లో కూడా చాలా చిన్న చిన్న మైన్యూట్ సెల్స్ కానీ లైక్ యూగ్లీనా కానీ వైట్ బ్లడ్ సెల్స్ కానీ రెడ్ బ్లడ్ సెల్స్ కానీ చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ని కూడా మా పిల్లలు మైక్రోస్కోప్ ప్రజెంట్ చేయడం జరిగింది. అది మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకొకటి లీగ్ వీనేషన్ కానీ అండ్ మ్యాథ్స్లో కూడా ఏటీఎం మిషన్ ఒకటి చూసారు, చాలా బాగా పజిల్ చేశాడు ఏటీఎం మిషన్లో, చాలా బాగా అనిపించాయి. అండ్ రోబోటిక్ చంద్రయాన్ 3 రోబోటిక్ కూడా ఒకటి 3rd క్లాస్ అండ్ 8th క్లాస్ బాయ్ చేశాడు, చాలా బాగా వచ్చింది అది. ఒక్కటిసారి మీ పిల్లలు ఇంత టాలెంట్ కదా, మీ పిల్లల్ని ఏమన్నా ఇంకెక్కడన్నా టెక్నీషియన్ కోసం కానీ ఎక్కడైనా పంపించే అవకాశం ఉందా? మేము డెఫినెట్గా ల్యాబ్ ఓరియంటెడ్ కానీ రోబోటిక్ రిలేటెడ్ ల్యాబ్స్ కానీ మిగతా ఏరియాస్లో కూడా పంపించడం జరుగుతుంది. ఇయర్ లాంగ్ లైక్ ఎక్కడైతే ఎగ్జిబిషన్స్ ఉంటాయో వాటికి కూడా వెళ్తున్నాము. అండ్ అలాగే ఇయర్ మేము మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఒలింపియాడ్లో కూడా మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాము, మా స్టూడెంట్స్ నియర్లీ 100 మెడల్స్ సాధించారు. మ్యాథ్స్, సైన్స్ అండ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో నియర్లీ 100 మెడల్స్ వీ గాట్ ఇట్. ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అవర్ స్కూల్ ఆల్సో. ఓకే సార్, బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ సార్. పెద్ద 7th క్లాస్, సెకండ్ 6th క్లాస్, చిన్న 4th క్లాస్. స్కూల్ విషయం మీరు ముగ్గురు ఇక్కడే చదువుతున్నామా? సూపర్. ఇంకా మా మధ్య పిల్లలు కూడా ఇక్కడ 5 మా పిల్లలు. 5 మంది. స్కూల్లో స్టడీ మాత్రం బాగుంటుంది. పిల్లలు టీచర్స్ హార్డ్ వర్క్ బాగా, పిల్లలు టీచర్స్ హార్డ్ వర్క్ బాగా చేపించి పిల్లలను ఎంకరేజింగ్ బాగుంటుంది. ప్రిన్సిపల్ సార్ హార్డ్ వర్క్ బాగా చేస్తాడు, పిల్లల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతాడు. పిల్లలు స్టడీ ప్రకారంగా టాలెంట్ ప్రకారంగా చాలా బాగుంటుంది స్కూల్. ఓకే, మీ పిల్లలు ఎట్లుండ్రమ్మా? మా పిల్లలు వేరే స్కూల్తో పోల్చి ఈ స్కూల్కి వచ్చిన తర్వాత మా పిల్లలు చాలా రికవర్ అయ్యారు, బాగా ఇంప్రూవ్ అయ్యారు స్టడీలో కానీ గేమ్స్ విషయంలో కానీ సైన్స్ ఫేర్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా ఇంప్రూవ్ బాగా అయ్యారు. ఓకే. Today my daughter participated in a science fair in the school. She's in 2nd standard. Her topic is nanograms from EVS. It is very nicely presented. All children are from subject and other outside topics also they participated. They prepared well models and it is very nicely well. ఓకే మేడం, ఇప్పుడు మనము అంటే మీ చదువుకున్నప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉండేవి కావు కదా, దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది మేడం? ఇట్స్ వెరీ నైస్, ఎంకరేజింగ్ అండి. పిల్లలకి దే నో ఎవ్రీథింగ్ ఇన్ ప్రాక్టికల్గా తెలుసుకోవడానికి వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. మాకు అంత లేదు, అప్పుడు మేము చదువుకున్నప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, ఓన్లీ బుక్ నాలెడ్జ్. నౌ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్, ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎవ్రీథింగ్ దే ఆర్ నోయింగ్ బై డూయింగ్. అంటే ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు? స్కూల్, అఫ్ కోర్స్ స్కూల్కే ఇస్తారు. టీచర్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్, దే హెల్ప్ ద చిల్డ్రన్ టు మేక్ ద మోడల్స్. They gave the knowledge to present the model. మీ పిల్లలకి ఏమైనా హెల్ప్ చేశారా, వాళ్ళే తయారు చేస్తారు? వాళ్ళే సార్, వాళ్ళే టీచర్సే చూసుకున్నారు. గ్రేటర్ దాన్ లెస్ దాన్. సో యాక్చువల్గా రెగ్యులర్గా వీళ్ళు నేర్చుకునేటివే కానీ ఇట్లా ప్రాక్టికల్గా చేస్తే వీళ్ళకి అబ్బాయి కానీ ఇక్కడ చూసిన అందరూ కూడా సో మేబీ నేను నేర్చుకునే కూడా చెప్పుడు వేరు, చూపించుడు వేరు. చూపించడం వేరు. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం, నేను ఇంకా ఎక్కువ ఇంప్రెస్ అయితే మాత్రం ప్రైమరీ వర్క్, సో వాళ్ళకి అంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్ నా టైంలో అయితే నేనైతే అసలు చేయట్లేదు. అంటే మీ 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 పిల్లోడు ఎలా ఉన్నాడు సార్? హుషారుగా ఉన్నాడా? బాగా యాక్టివ్ ఉన్నాడు, చాలా ఎక్కువ ఉన్నాడు. కొన్ని ప్రాక్టికల్ నేర్పడం వల్ల సో కొంచెం లెర్నింగ్స్ అయితే చాలా ఎక్కువ. ఏం చేద్దాం అనుకుంటారు మీ అబ్బాయిని? అంత ఫ్యూచర్ ఇంట్రెస్టింగ్ ఆలోచన, అంటే ఒక ఆలోచన ఉంటుంది కదా సార్, తనకి ఏది పెరుగుతూ ఉంటే ఏది ఐడియా ఉంటే దాని దగ్గర. బట్ సైన్స్ ఫేర్ మాత్రం చాలా బాగా జరిగింది. ఇక్కడనే జాయిన్ చేశాను. ఇద్దరు బాయ్స్, ఇద్దరు పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ చేశారు సైన్స్ ఫేర్లో. పెద్ద మీ పిల్లలందరూ ఇక్కడే చదువుతున్నారు? 3 పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. ఒక అబ్బాయి నర్సరీ, సెకండ్ అబ్బాయి 2nd క్లాస్, థర్డ్ అబ్బాయి 3rd క్లాస్. ఇద్దరు అబ్బాయిలు సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్ ప్రిపేర్ చేశారు. ఫస్ట్ అబ్బాయి ఎర్త్ క్వేక్ చేశారు, సెకండ్ అబ్బాయి నర్వస్ సిస్టమ్ చేశారు. ప్రిపేర్ చేస్తారు. ఎలా ఉన్నారు మేడం మీ పిల్లలు? అలాగా అంటే ఎనర్జెటిక్గా ఉన్నారా? ఎలా ఉన్నారు? ఇక్కడ మేనేజ్మెంట్ కానీ అబ్జర్వేషన్ స్టడీ పరంగా కానీ చాలా బాగుంది సార్. Everyone, my name is Hitesh. I'm studying in UKG P2.
My school name is Sri Vidya Sankalp High School. My project name is addition. Addition is combining a number to another number. Take the 5 balls. 1, 2, 3, 4, 5. There's 3 balls. 1, 2, 3 are drawing the ball. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Five plus 3 equals to 8. Thank you. ఓకే సూపర్. Good morning, sir. My name is Tehman. My topic is measurement part. This is the balancing machine. Machine used by kilogram and grams. This is used by vegetable shops and fruit shops. This is the capacity used by liters. And it on life used by milk, oil, water. This is the load. You going some village, see this dogs. This is your scale. Okay. Scale. Okay. This scale. Tell me. Good morning, sir. My name is Rashmi. I am studying in 4th class. My school name is Sri Vidya Sankalp High School. I tell you about age calculator. This is my age calculator. Good morning, sir. My name is Amira. I am studying in 3rd class. My school name is Sri Vidya Sankalp High School. Today's topic is age calculator. This is the age calculator. ఓకే. My name is Amira. I am studying in 3rd class. My school name is Sri Vidya Sankalp. My topic is Shekha Park. ఓకే స్టార్ట్. Good morning, sir. My name is Sethi. I am studying in 5th class. My school name is Sri Vidya Sankalp High School. My topic is subset fraction. Fraction part. Proper fraction. Fraction which has numerator small denominator big is called proper fraction. Example: 1/2, 3/5. Unlike fraction, the fraction which has different denominators is called unlike fraction. Example: 2. Good morning, sir. My name is Krishna. I am studying in 4th class. My topic is properties of fractions. My name is Manisha. My kids are studying here. Peddabbai second class and Chinnabbai UKG. They are doing well. Science fair participate చేశారు, చాలా బాగా చేశారు. ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ ద టీచర్స్. దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటెడ్ హియర్. చాలా బాగా చెప్పారు. ఎక్స్ప్లెనేషన్ అయినా బాగుంది, వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్ అయినా చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద స్కూల్. వాళ్ళు ఏం చేశారు మేడం? మా పెద్దబ్బాయి సెకండ్ క్లాస్ హ్యూమన్ టైమ్ లైన్ చెప్పాడు. అండ్ యూకేజీ బాయ్ వచ్చేసి మాన్యుమెంట్స్ ఆఫ్ ఇండియా. ఆ క్లాస్కి ఆ రేంజ్లో చెప్పడం చాలా బాగా అనిపించింది నాకు. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కానీ వాళ్ళు చెప్పడం కానీ చాలా బాగా చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే. ఆ ప్రాజెక్ట్కి ఏమైనా మీరు హెల్ప్ చేశారా మేడం? మేము హెల్ప్ టీచర్స్ ఏమైనా హెల్ప్ చేశారా? టీచర్స్ వాళ్ళు కేర్ తీసుకున్నారు. ఎక్స్ప్లెనేషన్లో అయినా సరే, ప్రాజెక్ట్ చేయడంలో అయినా సరే చాలా బాగా హెల్ప్ చేశారు. ఓకే. ఏదైతే ఈ కాస్ట్ ఉంది కదా మేడం, కాస్ట్ మీరే తీసుకురా, స్కూల్ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? కొద్దిగా మనం ఇన్వెస్ట్ చేసాము, కొద్దిగా స్కూల్ వారు చూసుకున్నారు. ఎంత కాస్ట్ తయారైంది మేడం? ఎంత అయింది మేడం దానికి? ఎంత అని ఏం లేదు సార్. ఇట్స్ మే డిపెండ్ ఆన్ మనం పెట్టే రేంజ్ పైన అది ఉంటుంది. ఎంత అయినా కానీ మన పిల్లల కోసం. ఎంతైనా మన పిల్లల కోసం. నా పేరు శ్రీనివాస్ చక్రవర్తి. మా అమ్మాయి పేరు గాయత్రి. ఈ స్కూల్లో సెకండ్ క్లాస్ చదువుతుంది. స్కూలు బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది, యాక్టివిటీస్ బాగున్నాయి. ఈరోజు సైన్స్ ఫేర్ జరుగుతుంది. ఇది కూడా చాలా చక్కగా చేశారు సైన్స్ ఫేర్. పాప కూడా బాగా పార్టిసిపేట్ చేసింది. మిగతా పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు. స్కూల్ వాళ్ళు నెలకొకసారి, వారానికి ఒకసారి ఏదో ప్రోగ్రామ్ చేస్తుంటారని ఏమైనా అనిపించింది అట్లా? కంపల్సరీ చేసుకుంటారు. ఏది ఇలా మమ్మల్ని అది చేస్తున్నాం అట్లా అనిపించిందా? ఎంజాయ్గా అనిపించిందా? ఏం సార్? స్కూల్ వాళ్ళు నెలకొకసారి ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తుంటారు కదా, మీకు ఏమనిపిస్తుంటుంది? మాకు చాలా మంచిగా అనిపించింది, చాలా బాగుంది. ఎందుకంటే ఇంతకుముందు పాప చదివిన స్కూల్కి దీనికి చాలా తేడా ఉంది. అక్కడికంటే కూడా ఇక్కడ యాక్టివిటీస్ అవి బాగున్నాయి. మీరు అన్నట్టు ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. అందులో మా పాప కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. ఏం చేసింది సార్? పార్టిసిపేట్ ఏం చేసింది?
సైన్స్ ఫేర్ చేసింది. ఒలింపియాడ్ అంతకుముందు ఒలింపియాడ్ దాంట్లో కూడా గోల్డ్ మెడల్ అది వచ్చింది. నెక్స్ట్ ఏమో రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి కూడా పార్టిసిపేట్ చేసింది. లాస్ట్ టైము సంక్రాంతికి పండగ ముందు కూడా ప్రోగ్రామ్స్ అది చేశారు, ముగ్గురు పోటీ కానీ ఇది కానీ, దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసింది. దాంట్లో కూడా ప్రైజెస్ వచ్చింది. అంతా బాగుంది. ఓకే సార్. చక్కగా join with your positions. పేరు సత్యవాణి. మా పిల్లలు ఇక్కడ 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నారు. నాకైతే ఈ సైన్స్ ఫేర్ పెట్టడం వల్ల మా పిల్లలు చాలా నేర్చుకుని చాలా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, వాళ్ళు కొత్త కొత్త ఐడియాస్ వాళ్ళే ఇంప్లిమెంట్ చేసే విధానం చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరు మొత్తం అందరి పిల్లలు చాలా బాగా ఎక్స్పోజ్ చేశారు. ప్రతి ఎక్స్పెరిమెంట్ చాలా బాగుంది. ఇటువంటివి కండక్ట్ చేయడం వల్ల పిల్లల్లో వాళ్ళు ఏం చేయగలం అని కొత్త కొత్త థింకింగ్స్ కూడా వాళ్ళు ఆలోచించి వాళ్ళు చేయగలరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా థ్యాంక్స్ స్కూల్. మీ పిల్లలు ఏం ప్రాజెక్ట్ చేశారు మేడం? మా పిల్లలు ఒకళ్ళు డిఫార్మెస్టేషన్ ఒకటి చేశారు అండ్ ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ ఒకటి చేశారు. చాలా బాగా ఎక్స్పోజ్ చేశారు. ఆ ప్రాజెక్ట్ మీరేమో హెల్ప్ చేశారా, మీ పిల్లలే తయారు చేసుకున్నారు? వాళ్ళ ఓన్ థాట్స్ తోటే. నేను ఒకటే చెప్పిన, మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి, అదే ఎక్స్పోజ్ చేయమని చెప్పా. వాళ్ళు అదే చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ. థ్యాంక్ యూ. మా పిల్లలు ఇద్దరు పిల్లలు సార్. మాకు పాప పెద్ద అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది, ఇంకొక అమ్మాయి 5th క్లాస్ చదువుతుంది. సైన్స్ ఫేర్లో ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. పెద్ద అమ్మాయి నర్వ్ సిస్టమ్ చేస్తుంది. వాళ్ళు ఏం ప్రాజెక్ట్ తయారు చేసింది? నర్వ్ సార్. రెండో అమ్మాయి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చేశారు. దే డిడ్ వెరీ వెల్. నేను పాత స్కూల్కి చాలా డిసిప్లిన్ ఉంటుంది. మేనేజ్మెంట్ బాగా కోఆపరేట్ చేస్తారు. టీచర్స్ సొంత మన పిల్లలు ఎలానో అలాగే చూసుకుంటారు. చాలా కేరింగ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లైన్ మనది అనుకుంటే వాళ్ళు ఎంతకైనా పిల్లల కోసం వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మేనేజ్మెంట్ ఐ వాజ్ ఫస్ట్. నాకు ఇంప్రెస్ కావడం కూడా ఫస్ట్ అది. అక్కడ నుంచి నా పిల్లలు ఇక్కడే నేను జాయిన్ చేసుకున్నాను. They did very well. They improved the communication skill also very well. సైన్స్ ఫేర్ ఉంది, ప్రోగ్రామ్ ఉంది అనగానే మీకు ఏమనిపించింది మేడం? సార్, ఏదైనా బుక్స్ చూసి నేర్చుకుంటాం, బట్ ప్రాక్టికల్గా ఏదైనా చేస్తేనే మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఆ సైన్స్ ఫేర్ అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. దే డిడ్ వెరీ వెల్. ఎక్స్ప్లెయిన్ కూడా బాగా చేశారు. టీచర్స్ కూడా వాళ్ళకి చాలా కోఆపరేట్ చేశారు. అంటే ఆ పిల్లల ఒపీనియన్ ఎలా ఉంటుంది? ఇవాళ ప్రోగ్రామ్ ఉంది, సైన్స్ ఫేర్ ఏదైనా తయారు చేయాలంటే హ్యాపీగా ఉంది సార్. వాళ్ళు అవి చేయడం కూడా వాళ్ళు హ్యాపీగా ఇష్టంతో చేసుకున్నారు. వాళ్ళు నాట్ ఓన్లీ సైన్స్ ఫేర్స్, ప్లే గ్రౌండ్లో కూడా క్రికెట్ కానీ వాళ్ళకి ఏమి ఇష్టమో షటిల్ కానీ అన్నీ బాగా చూసుకుంటారు. ఏమైనా కంప్లైంట్ ఇస్తారా? కంప్లైంట్ ఏం లేదు సార్. ఫుల్ హ్యాపీ పేరెంట్గా. ఇంకా మీ పిల్లలు కూడా జాయిన్ చేయండి. ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే మేడం. Electrical energy. రాని